అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 41వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇప్పటి వరకు సొంత కులం వాళ్ళని హతమార్చడం వలన కానీ కులనాశనం జరగటం వలన ఎలాంటి పాపం ఏం జరుగుతుంది అనేది చెప్పాడు అర్జునుడు. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఇక్కడ. కులమునందంతటా పాపము పెచ్చుమీరినప్పుడు ఏ మగునో అర్జునుడు ఇంకను స్పష్టము చేయుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. దీని అర్థం తెలుసుకుందాం. ఓ కృష్ణ, అధర్మము అంటే పాపము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితలగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితలు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడును. ఇక్కడ ఈ శ్లోకం తాలూకా భావ వైశిష్ట్యమును వివరించమని చూస్తున్నారు. ఇక్కడ వివరిద్దాం. ఓకే. కులధర్మములు నశించిపోవుటచే కులమునందలి స్త్రీలు పురుషులు విశృంఖలలై పోదురు. అంటే ఏంటి? అడ్డు అదుపు లేని వాళ్ళని చదువుకున్నాం కదా ఇంతకుముందు. అడ్డు అదుపు లేని వాళ్ళు అయిపోతారు. అప్పుడిక వారి కార్యకలాపములన్నీయును దాదాపు అధర్మయుక్తము లగుచుండును. తత్ఫలితముగా పాపము ప్రబలిపోయి సమాజము నందంతటును వ్యాపించును. సర్వత్ర పాపము వ్యాపించిపోవుటచే సమాజములో గల స్త్రీ పురుషుల దృష్టిలో ఎటువంటి మర్యాదకైనా ఎంత మాత్రము విలువుండదు. వాటిని పాటించుట కాదు గదా, కనీసము వాటిని తెలుసుకొనుటకు కూడా ప్రయత్నింపబోరు. ఎవరేమి తెలియజేయుటకు ప్రయత్నించినను వారిని గేలి చేయుదురు. మీద మిక్కిలి వారి ద్వేషింతురు. ఇటువంటి పరిస్థితుల్లో సామాజిక ధర్మమును రక్షించుటకు ఆధారభూతములై పవిత్రమగు సతీ ధర్మములు అభావమైపోవును. సతీ మహత్వమును కోల్పోయి పవిత్రమగు కుల స్త్రీలు పాపభూయిష్టమగు వ్యభిచార దోషముచే దూషితలగుదురు. దానిచే వారికి వివిధ వర్ణములకు చెందిన పరపురుషులతో సంపర్కం ఏర్పడును. తల్లిదండ్రులు వేరు వర్ణములకు చెందిన వారగుట చేత వారికి కలిగిన సంతానము వలన వర్ణ సంకరము ఏర్పడును. ఈ ప్రకారముగా కులమునందలి పరంపరాగతమగు పవిత్రత దానంతటదియే పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవును. నమస్కారం.